సు ఫ్రమ్ సో అంటే సులోచన ఫ్రమ్ సోమేశ్వర 2 hours 15 minutes రన్ టైమ్ తో లాస్ట్ మంత్ థియేటర్స్ లో కన్నడలో రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగులో సినిమా ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సు ఫ్రమ్ సో అంటుంటే మళ్ళీ ప్రేమలు మంజుబల్ బాయ్స్ ఇలా డబ్బైన మూవీస్ లా కొంచెం బాగుంటుందేమో, అందుకే తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారేమో అనుకున్నా. నిజంగా ఈ సు ఫ్రమ్ సో సుత్తి ఫ్రమ్ సోది అనేలా ఉంది. హారర్ అన్నారు, నవ్వులు అన్నారు, ఇలా చెవిలో పువ్వులు పెడతారు అనుకోలేదు. లాటర్ అన్నారు, మ్యాటర్ లేనట్టుగా వెళ్ళింది. స్ట్రిక్ట్లీ బిలో యావరేజ్ సినిమా అనిపించిందండి. అది కూడా చివరి అరగంట కొంచెం పర్వాలేదు ఎమోషనల్ యాంగిల్ వల్ల. ఎందుకంటే ఎక్కువ కంటెంట్ తో వచ్చిన తెలుగు సినిమాలే చాలా ఫ్లాప్ అయ్యాయి. నేనేం కావాలని చెప్పట్లేదు, చాలా కన్నడ సినిమాలకి ఇంతకు ముందు బాగున్నాయని చెప్పిన కూడా చాలా సినిమాలు ఉన్నాయి మన రివ్యూస్ లో. ఎలా అనిపించిందో అలానే చెప్తున్నా అండి. అసలు ఎక్కడ నవ్వుకున్నా అంటే ఎక్కడో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలివేట్ చేసిన దగ్గర వెరీ లిమిటెడ్ ప్లేసెస్ లో తప్ప మొత్తం అంతా ఫోర్స్డ్ కామెడీ లానే అనిపించింది. ఈ మధ్య ఇది ఒకటి తగలబడింది. పక్కోడు బాగుంది అన్నాడు కాబట్టి మనం కూడా బాగుంది అనకపోతే లో అయిపోతాయేమో నలుగురిలో అని అందరూ బాగుంది అనేస్తున్నారు. ఇక మీరు సినిమా చూడండి కావాలంటే. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాని ప్రమోట్ చేసిన పిఆర్ స్ట్రాటజీ అయితే సూపర్ గా చేశారు. మరి అంతంత రేటింగ్స్ ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. కన్నడ సినిమాలో లేదు, సాగదీసిన మలయాళం సినిమాలో అనిపించింది. ఆ కాన్సెప్ట్ అండ్ స్లో మోడ్ యాక్టివేషన్ అంతేం అనిపించలేదండి. ఫ్యామిలీ చూడొచ్చు అంటే సెకండ్ హాఫ్ లో ఒక బలాత్కారం చేసేసి ఇంకా మందు తాగడం ఇవి ఇబ్బంది పెట్టొచ్చు, మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఊర్లో వేరొకరి బాత్రూమ్ దగ్గర దొరికిపోతూ తప్పించుకోవడానికి దెయ్యం పట్టినట్టుగా యాక్ట్ చేస్తాడు హీరో అశోక. అది చూసి జనం నిజం అనుకుని భయపడి అతనిలోకి దెయ్యాన్ని ఎలా అయినా వదిలించాలని ఏం చేశారు, అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ. ఉన్న ప్లస్ ఏంటంటే బీజిఎం ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు బాగా చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఫ్యూ సీన్స్ లైక్ ఎమోషనల్ సీన్స్ ఒకటి, ఆ కంక్లూజన్ ఇంకా సినిమాటోగ్రఫీ అంతే. మైనస్ అయితే ఒకటే లాగి పెట్టి వదిలేరు సినిమాని. స్టోరీ లైన్ వింటే కాంచనాలో రాఘవ లారెన్స్ గారు చేసేది ఏంటి, ఇక్కడ అదే, కానీ దెయ్యం లేకుండా హ్యాండిల్ చేశారు. అసలు స్టోరీనే నమ్మశక్యంగా లేదు. ఒకటిలో దెయ్యం ఉంది అంటే ఎవరైనా 10% భయపడితే నమ్మేలా ఉంటుంది, వీళ్ళు 200% చూపెడతారు. ఇక అక్కడ బేస్తే సరిగ్గా లేదంటే ఇంకా మిగతా సినిమాకి ఎలా కనెక్ట్ అవుతాం. అంత జరుగుతుంటే నాలో దెయ్యం లేదురా అని ఎలా అయినా నిరూపించచ్చు హీరో. సినిమా అయిపోద్దని అదేం చేయకుండా అయిపోయిందేమో అనేలా ఉండే టైంలో కూడా ఇంకా సెకండ్ హాఫ్ తో డ్రాగ్ చేశారు. ప్రతి క్యారెక్టర్ ని ఏదో ఉంది అన్నట్టు ఎలివేట్ చేస్తారు. స్టార్టింగ్ అంతా టైం తీసుకొని అంతలా హైలైట్ అవ్వరు, మళ్ళీ లాస్ట్ లో అందరినీ ఒక దగ్గర పెట్టి హైలైట్ చేస్తారు. అప్పటికప్పుడు ఏదో ఒక పర్పస్ క్రియేట్ చేసి అది ఫిక్స్ అయినట్టుగా చూపిస్తారు. లైక్ రవి గారి ఫస్ట్ అలియన్స్ ఇలా. అంతే తప్ప సినిమా ఎందుకోసం అని చెప్పేటట్టుగా స్టోరీ ఏం లేదు. సో ఫైనల్ గా మూవీ వెడిక్ ఏంటంటే స్ట్రిక్ట్లీ బిలో యావరేజ్ ఫిల్మ్ అనిపించిందండి నాకైతే. ముందంతా క్యారెక్టర్స్ ని చూపిస్తూ మెయిన్ స్టోరీ స్టార్ట్ అవడానికి చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. మొదలయ్యాక ఆ స్టోరీ కూడా అయిపోయింది. మళ్ళీ ఇంకా దెయ్యం ఉన్నట్టు మొదలుపెట్టి ఆ ఎమోషనల్ పోర్షన్స్ ని తప్పిస్తే ముందు నుండి హారర్ అండ్ ఫుల్ ఫన్ అంటూ ప్రమోట్ చేసిన ఆ సినిమాలో అవి లేకపోగా చాలా పేషెన్స్ టెస్టింగ్ గా వెళ్ళింది మూవీ. అక్కడక్కడ ఇరిటేషన్ తెప్పిస్తూ. సో బిలో యావరేజ్ ఫిల్మ్ మీద దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.255. మీకు వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.